కాంగ్రెస్ రాకతో తెలంగాణలో మళ్లీ పాత కష్టాలు వచ్చాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ పగబట్టారని అన్నారు. పాలమూరు జిల్లాకు అసలు విలన్ కాంగ్రెసే అన్నారు కేటీఆర్. ఆనాటి రోజులు తెస్తాం మళ్ళా వస్తాయి, ఆనాటి రోజులు తెస్తాము అంటే ఏందో అనుకున్నాం. నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. మళ్ళీ చెప్పులు లైన్లు కనబడుతున్నాయి, రాళ్ళు లైన్లు కనబడుతున్నాయి, వాటి కింద ఆధార్ కార్డులు కనబడుతున్నాయి. యూరియా దుకాణాల ముంగట రైతులు బారులు తీరి లైన్లు కట్టి ఆఖరికి ఆకలైతుంటే కూడా తిప్పలు పడే పరిస్థితి మళ్ళా వచ్చింది. ఈ బూతు మాటలు తప్ప రెండేళ్ళ చేసింది ఏమున్నది ఆలోచించండి. పాలమూరు ప్రాజెక్టు మీద పగబట్టిండు, కాళేశ్వరం మీద కక్ష కట్టిండు. మరి రెండేళ్ళు అయింది, ఏమైంది మరి? పాలమూరులో 90% పని జరిగిపోయి 10% మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 10% మిగిలింది. మరి రెండేళ్ళ తట్టడు మట్టి తీసిండా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిజంగా ఎవరన్నా దుష్మన్ ఉన్నారు పాలమూరు కంటే నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఆనాడు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసి అప్పర్ కృష్ణ ప్రాజెక్టును బొందబెట్టింది, భీమా ప్రాజెక్టును బొందబెట్టింది. 140 టీఎంసీలు ఎప్పుడో వచ్చేది ఉండే మనకు 1950-60లో వస్తే అప్పుడు మనం కూడా గోదావరి జిల్లా లెక్క అయిపోతుంటే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చంట భీమవరంకి వచ్చి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దంట. ఇదేం పని, ఇదేం మాట. అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టి ఇక కొత్తగా భీమవరం బుల్లబ్బాయి. ఈసారి దండం పెట్టి చెప్తున్నా మీకు, మొన్న పోయినసారి చేసిన తప్పు ఈసారి చేయకూడదు. ఇప్పుడు నా మీద కోపం ఉందనుకో, దబ్బన నేను క్యాండిడేట్ అనుకో, నా మీద కోపం ఉందనుకో, కళ్ళు మూసుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నది ఒకటే యాద పెట్టుకోండి. 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ ఓడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు, చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడరు.